నా లైవ్ చూస్తూ ఉంటే ఐ ఆస్క్ యూ టు కమ్ టు ద చర్చ్. దేవుని మందిరానికి రండి, ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్ రైట్ హియర్. దూరంగా ఉన్న వాళ్ళు ఎలాగ లైవ్లో పాల్గొంటున్నారు, వేరే దేశాల నుండి, వేరే రాష్ట్రాల నుండి చాలామంది దేవుని ప్రజలు. బట్ ఇఫ్ యు ఆర్ లొకేటెడ్ ఇన్ రాజమండ్రి, బెటర్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రండి, కాసేపు దేవుని సన్నిధిలో కూర్చోండి, మీ ఫోకస్ అంతా దేవుని మీద పెట్టుకోండి. అండ్ ఆ వెనకాల కూర్చుంటున్న వాళ్ళు కూడా రేపటి నుంచి కొంచెం ముందు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా మీరు దేవుని మాటలు వినాలని, ఇదేదో కాసేపు సాయంకాలం ఆహ్లాదభరితంగా కాసేపు కూర్చుని వెళ్ళిపోయి వచ్చే సభలు కాదు. మీరేదో నేర్చుకుని వెళ్ళాలి, ప్రభువులో బలంగా దృఢంగా మీరు స్థిరపరచబడాలనే మా సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీకు అందిస్తున్నాం. గత రాత్రి ఆత్మీయ తండ్రి గారు చాలా అమూల్యమైన సందేశం, చాలా అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడారు. మరి మీలో చాలామంది ఆ సందేశం ద్వారా దేవుని పొందారని మీరు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నేను రోమాపత్రికలో నుండి చాలా విషయాలు ధ్యానం చేస్తున్నాను. రోమాపత్రిక అనేది చాలా కాంప్లికేటెడ్ ఎపిసోడ్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పైపైన చదవడం ద్వారా కొన్ని విషయాలు అర్థం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేస్తూ ఒక్కొక్క అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు, ప్రాముఖ్యంగా హైలైట్స్ ఆఫ్ ద చాప్టర్ మనం చూస్తున్నాము. ఇప్పటికి 5 అధ్యాయాలు పూర్తి చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే 5వ అధ్యాయంలో మనం కొన్ని ప్రాముఖ్య విషయాలు మాత్రం టచ్ చేశాం. 3వ అధ్యాయంలో మానవుడు దేవుని మహిమను పొందుకోలేకపోవడానికి కారణం మనిషిలో ఉన్న పాపము. ఆ విషయాన్ని దైవజనుడు చాలా స్పష్టంగా రాశాడు. 4వ అధ్యాయంలో మనం పాపము నుండి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. నీతిమంతులుగా తీర్చబడడానికి మన ముందున్న ఒకే ఒక మార్గము దేవుని మీద విశ్వాసం ఉంచడం. ఓన్లీ బై ఫెయిత్ వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చబడ్డాము. అది 4వ అధ్యాయంలో అబ్రహామును ఉదాహరణగా తీసుకుని చాలా అమూల్యమైన విషయాలు రాశాడు. 5వ అధ్యాయంలో నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు, ఆత్మ సంబంధమైన లాభాలు, మేళ్ళు ఆయన తెలియచేసుకుంటూ వచ్చారు. ఒక వ్యక్తి ద్వారా పాపం లోకంలోకి ఏ విధంగా వచ్చిందో, అయితే యేసుక్రీస్తు ప్రభుకి విధేయత ద్వారా మనందరం కృపల్లోనికి ప్రవేశించామని. 5వ అధ్యాయంలో వి సీ ది ఎంట్రీ ఇంటూ గ్రేస్. కృపల్లోనికి ప్రవేశించామన్నాడు. మనం ఎంటర్ అయిపోయామట కృపలోనికి. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన సిలువలో చేసిన త్యాగం యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరం కృపలోనికి ప్రవేశించాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో హౌ టు అబాయిడ్ ఇన్ దట్ గ్రేస్, ఆ కృపలో మనం ఎలా నిలిచి ఉండాలో, ఎలా నిలిచి ఉంటే మనం దేవునికి మహిమకరంగా జీవిస్తామో 6వ అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. 6వ అధ్యాయం అంతా కూడా ఇట్ టాక్స్ అబౌట్ ద న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులో మనం అనుభవించే నూతనత్వం, మనం అనుభవించే క్రొత్తదనం, మనం అనుభవించే నూతన స్వభావాన్ని గురించి పౌలు భక్తుడు ఈ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చారు. మరలా చెబుతున్నాను, ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా శ్రేష్టమైన విషయాలు రోమాపత్రికలో మనం ధ్యానం చేయొచ్చు. అయితే మనం అధ్యాయం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ద ఎపిసోడ్ ఆఫ్ పాల్ టు రోమన్స్ చాప్టర్ 6. లెట్ us read verses 1 and 2. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. చాలండి, ఒక అద్భుతమైన ప్రశ్నతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. పాపమందు నిలిచియుందుమా? లేదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను చూడండి, మనం పాపంలో నిలిచి ఉందామా, కృపలో నిలిచి ఉందామా? ఏది మనకు శ్రేయస్కరం, ఏది మనకు లాభం? కృపలో నిలిచి ఉంటాం కదా. పాపములో నిలిచి ఉన్నంతకాలం నష్టపోయాం, పాపములో నిలిచి ఉన్నంతకాలం బందీలం అయిపోయాం, పాపంలో నిలిచి ఉన్నంతకాలం దేవునితో సాహసించలేకపోయాం, పాపంలో నిలిచి ఉన్నంతకాలం దేవుని మేళ్లను చూడలేకపోయాం,
పాపంలో నిలిచి ఉన్నంతకాలం దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాం. పాపంలో నిలిచి ఉన్నంతకాలం శాపాన్ని అనుభవించాం, శాపగ్రస్తమైన అనుభవాల్లో కొట్టుమిట్టాడం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపములో నిలిచి ఉన్న మనలను ఎందులో తీసుకొచ్చాడు? ఆయన కృపల్లోనికి తీసుకొచ్చాడు. అందును బట్టి ఈ అధ్యాయం అంతా కూడా కృపలో నిలిచి ఉందాము అని ఒక ప్రోత్సాహకరమైన మాట పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. పాపము విషయమై చనిపోయిన మనము, క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలు అంటే అర్థం ఏంటంటే, వారు పాపానికి ఏమైపోయారట? చచ్చిపోయారు. పాపం విషయమై చనిపోయారు. ఇక వారు పాపములో జీవించరు, కృపలో జీవిస్తారు, కృపలో ఆనందిస్తారు అనే మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. కృప విస్తరించాలని చెప్పి మనం పాపంలో నిలిచి ఉందామా? అట్లన రాదు. ఇంగ్లీష్లో సర్టన్లీ నాట్ అనే పదం వాడాడు. అట్లన రాదు అంటే ఇంకా అక్కడ బ్రతిమాలడం కానీ లేకపోతే ఒక చాయిస్ ఇవ్వడం కానీ ఇవ్వలేదు పౌలు మహాశయుడు. సర్టన్లీ నాట్ అంటే ఇంకా లేదు, ఆ ప్రసక్తే లేదన్నాడు, ఆ ఆలోచనే వద్దన్నాడు. పాపంలో నిలిచి ఉండాలనే ఆలోచనే రావడానికి వీలు లేదు. సర్టన్లీ నాట్ అనే మాట, దాన్ని గ్రీకు భాషలో మెజెనటో అనే పదం వాడాడు. మెజెనటో అనే పదం ఏ సందర్భంలో వాడతారంటే, దానికి కరెక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏం రాశారంటే గాడ్ ఫర్బిడ్స్ అనే మాట వాడారు. దేవుడు నిషేధించాడట. నిషేధించడం, ఫర్బిడ్ అనే మాట కొంచెం లోతైన కఠినమైన మాట, నిషేధించడం. ఆ నిషేధం అనే మాట ఉన్నప్పుడు నేను ఇంక వాడచ్చా అండి, కొంచెం రహస్యంగా వాడచ్చండి, లేకపోతే ఎవరికి తెలియకుండా వాడచ్చా అండి, అలా అండి ఎలా అండి, ఇంకా ప్రశ్న లేదన్నమాట. నిషేధం అంటే ఇంక నిషేధమే. ఫర్ ఎగ్జాంపుల్, డ్రగ్స్ నిషేధించబడ్డాయి అంటే అర్థం ఏంటి? ఏ రూపంలోనైనా, ఏ స్థాయిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా వాటిని ఏం చేయకూడదు? ఇంకా వాడకూడదు, అంతే. ఇంకా కొన్ని దేశాల్లో డ్రగ్స్ని ఎవరైనా తెలియకుండా పట్టుకెళ్ళినా వారికి మరణశిక్ష విధించేస్తారు. నాకు తెలియదండి, ఇదేంటో నాకు తెలియదండి, తెల్లగున్న పౌడర్ అండి మా ఇంటి పక్క ఆవిడ ఇచ్చిందండి అక్కడ పట్టుకెళ్ళమని నేను పట్టుకొస్తున్నానంటే, ఇది నీ దగ్గర దొరికింది కాబట్టి నేరస్తుడు నువ్వే. నీకు ప్రక్కింటోళ్ళు ఇచ్చారా, ఎదురింటోళ్ళు ఇచ్చారా, లేకపోతే మరొకళ్ళు ఇచ్చారా అన్న ప్రశ్న అక్కర్లా. నీ దగ్గర ఉంది కాబట్టి, నీ బ్యాగ్లో దొరికింది కాబట్టి డెత్ పెనాల్టీ అంతే. కొన్ని దేశాల్లో, సింగపూర్ లాంటి దేశాల్లో డ్రగ్స్ని ఎవరైనా ఏ రూపంలో పట్టుకెళ్ళినా, అది తెలిసి తెలియకుండా పట్టుకెళ్ళినా అది కొంచెం ప్రమాదకరమైన విషయం. డెత్ పెనాల్టీ, డెత్ సెంటెన్స్ వేసేస్తారు. అందును బట్టి నిషేధం అంటే ఇంకా వాడడానికి లేదని అర్థం. ఇంకా వేరే సందులు వెతుక్కునే పరిస్థితి లేదు. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేసే అలవాటు మీకుంటే జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా మీకు ఎయిర్పోర్ట్లో కనబడి, బ్రదర్ కొంచెం ఈ బ్యాగ్, ఈ చిన్న పొట్లం మీ బ్యాగ్లో పెట్టి మనం దిగిన తర్వాత కొంచెం నాకు ఇవ్వండి అంటే మంచి మనసుతో హెల్ప్ చేయకండి. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏముంది ఏంటో తెలుసుకోకుండా మీరు అడిగారు కదా అని చెప్పి ఓకేనండి, నిన్ను వలెను పొరుగువారిని ప్రేమించని బైబిల్లో ఉందండి, నేను చేస్తానండి మీకోసం అంటే జైలుకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అందులో ఏముందో మనకు తెలియదు. అందులో బట్టి ఎయిర్పోర్ట్స్లో ఎవరైనా సహాయం అడిగితే ఎస్పెషల్లీ కొంచెం ఇది మీది బ్యాగ్లో పెట్టండి, అక్కడ దిగిన తర్వాత తీసుకుంటానండి. ఆ చిన్న బ్యాగ్ వాళ్ళకి ఎందుకు కష్టమైందంటారు? ఆలోచించేయండి ఒకసారి. ఆ చిన్న పొట్లం వారికి ఎందుకు కష్టం అవుద్ది? అదేదో వాళ్ళు పట్టుకెళ్ళచ్చు కదా, ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తారు. అందులో బట్టి ఎవరైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఇది ఒకసారి అలా ఆ మనసులో ఒక మూల వేసి ఉంచండి, దీన్ని ఎప్పుడైనా మీకు ఉపయోగపడద్దు. ఎవరైనా అలాంటి సహాయాలు అడిగితే చేయక్కర్లేదు. ఓకే, మాకు మంచినీళ్ళు లేవంటారు, ఒక బాటిల్ కొనివ్వండి. టీ తాగలేదంటారు, ఒక టీ ఇప్పించండి, పర్లేదు, మీకు అంత ప్రేమ ఉంటే. కానీ ఇలాంటి విషయాల్లో హెల్ప్లు మాత్రం చేయదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటే గసగసాలు వాడతాం కదా మనం మన కూరల్లో. కొన్ని దేశాల్లో గసగసాలు కూడా డ్రగ్సే, అందులో ఏదో ఒక కాంపోనెంట్ డ్రగ్స్ వాడతారట. అందును బట్టి అవి కూడా నిషేధించి, అందును బట్టి మీరు ఏ దేశం వెళ్తున్నారో చూసుకుని అక్కడ నిషేధించబడిన వస్తువులు ఏమన్నా నా బ్యాగ్లో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకుని అప్పుడు ప్రయాణాలు చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుక్కుపోకుండా. ఫర్బిడ్ అనే మాట గురించి చెప్తున్నానే. ఇక అవకాశాలు లేవు ఏ స్థాయిలోనైనా. పాపమందు నిలిచి ఉందమా? లేదు. కొంతమంది రోజుల్లో గాడ్ ఈజ్ ద ఫర్గివర్, దేవుడు క్షమాపణ ఇచ్చే దేవుడు కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు, ఆయన క్షమించేస్తాడు అన్న ధోరణిలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ పీపుల్. లోక సంబంధ వ్యక్తుల గురించి నేను మాట్లాడాల. వెన్ యూ అండర్స్టూడ్ అబౌట్ గ్రేస్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు గ్రేస్,
let me tell you, great grace is not a permission to live in sin, but grace is a power to live for Christ. Hallelujah. కృప అనేది పాపం చేయడానికి మనకి ఇవ్వబడిన లైసెన్స్ కాదు, పాపం చేయడానికి మనకి ఇవ్వబడిన పర్మిషన్ కాదు. కృప అనేది దేవుని కొరకు జీవించడానికి మనకి ఇవ్వబడిన శక్తి. గ్రేస్ ఈజ్ నాట్ ఏ లైసెన్స్ ఆర్ పర్మిషన్ టు లివ్ ఇన్ సిన్, బట్ గ్రేస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ ఎనేబుల్స్ us టు లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు కోసం మనం నిలబడడానికి మనకి ఇవ్వబడిన శక్తి కృప. ఇన్ఫ్యాక్ట్ గ్రేస్ ఈజ్ ఎ పర్సన్. యేసు ప్రభువే కృప. ఆయన మనకు ఎందుకు అనుగ్రహించబడ్డారంటే మరలా మనం పాపంలో పడిపోతామని, పాపంలో మునిగి జీవిస్తామని, పాపంలో జీవిస్తామని కాదు, కానీ పాపాన్ని జయించే శక్తిని దేవుడు కృప ద్వారా మనకి ఏం చేస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. దాన్ని పౌలు మహాశయుడు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఎందుకోసం అంటే చాలామంది ప్రభువుని అంగీకరించిన తర్వాత, కృపలోనికి వచ్చిన తర్వాత, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఈ పాపం విషయంలో వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు, లేదా ఎలాంటి వైఖరి వాళ్ళకు ఉంది. నేను ఏం చేసేసినా దేవుడు క్షమించేస్తాడండి అనే ధోరణిలో కొంతమంది ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రభువును అంగీకరించిన తర్వాత, దేవుని బిడ్డలను పిలిపించుకున్న తర్వాత మరలా గత జీవితంలో చేసిన పాపాలు ఏవవుతున్నాయో అవి ఆకర్షించినప్పుడు, అవి ఎంటైస్ చేసినప్పుడు మరలా వాటిని చేసేసి క్షమిస్తాడులే అన్న ధోరణిలో కొంతమంది హృదయాన్ని కఠినం చేసేసుకుని బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఉద్దేశించి పౌలు ఈ అధ్యాయం రాస్తూ, మనము కృపలో నిలిచి ఉండాలి కానీ పాపంలో మనం ఏం చేయకూడదు, నిలిచి. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి పశ్చాత్తాపపడి పాపము నుండి విడుదల పొంది యేసయ్యను అంగీకరించిన తర్వాత మనం పాపం విషయంలో ఏమైపోయామంట, చచ్చిపోయామన్నాడు. ఇమాజిన్ అ డెడ్ పర్సన్. ఓ చనిపోయిన వ్యక్తిని ఊహించండి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక బల్ల మీద పరుండబెట్టిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు స్పందిస్తారా? స్పందించరు. ఒకవేళ ఏదన్నా పెడదామంటే తింటారా? తినరు. ఎందుకోసం అంటే వాళ్ళు చచ్చిపోయారు. దే డోంట్ రెస్పాండ్. వాళ్ళు ఏ విషయానికి స్పందించరు. కొంతమంది చనిపోయినప్పుడు, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, ఐ అండర్స్టాండ్ దేర్ పెయిన్. నువ్వు మళ్ళా వచ్చే అని ఏడుస్తారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు మిస్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేక నువ్వు వస్తారండి. వాళ్ళు రారని తెలిసిన ఏదో ఒక మానసికమైన ఒక ఇదన్నమాట, భావోద్వేగం. నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు వచ్చే నేను కూడా నీతో వచ్చేస్తాను. తీరా అందరూ వచ్చి పోన్లేమ్మా వెళ్ళిపోయాడు కదా, నువ్వు కూడా వెళ్ళిపోతావు అంటే, ఉండండి మరి అలా మాట్లాడతారేటండి మీరు అని కొంచెం వెనకడుగు వేసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అంటే ఆ భావోద్వేగాల్లో నన్ను కూడా తీసుకెళ్ళిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళావో, లేదా నువ్వు మరలా తిరిగి వచ్చాయని అడుగుతాం, కానీ వాళ్ళు రారు. డెడ్ పీపుల్. చనిపోయిన దగ్గర కొన్ని రకాలైన ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. భార్య, పిల్లలు, లేకపోతే బంధువులు, స్నేహితులు ఏడ్చి వాళ్ళ మీద పడి, దయచేసి మరలా వెనక్కి వచ్చాయి, మమ్మల్ని వదిలేళ్ళకు, ఒకసారి నన్ను చూడు, ఇదిగో ఒకసారి నన్ను ముట్టుకో అని కొంతమంది వారితో ఉన్న ఆ అనుభవాలని నెమరు వేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇలాంటి సందర్భాల్లో కొన్ని హాస్యాస్పదమైన కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక ఆయన చనిపోయాడు. భార్య మీద పడి ఏడుస్తుంది. ఈ లోపల ఆటోలో ఒక ఆవిడ బయలుదేరి పరిగెత్తుకుంటూ వస్తుంది. అందరూ అనుకున్నారు సిస్టర్ గారేమో అనుకున్నారు. ఆమె వచ్చి, మా ఆయన చచ్చిపోయాడా అంది. ఈ మొదట ఆమె కొంచెం డౌట్ వేసింది, నేను కదా భార్యను, ఈమె వచ్చింది ఏంటి అని. అంటే మన సహోదరుడికి చెప్పండి ఎంతమంది అన్నమాట? ఇద్దరు. కట్టుకున్న ఆమె ఒక ఆమె, ఉంచుకున్నది ఇంకొక ఆమె. పరిగెత్తుకుని వచ్చి మా ఆయన చచ్చిపోయాడు, ఆస్తులు నాకు కూడా వాటా ఇచ్చాడు అంది ఆవిడ. ఆస్తిలో వాటా కావాలంటే ఎక్కడ? ఆ శవం దగ్గర. సరే, ఈ లోపల వాళ్ళిద్దరూ ఏదో పడతా ఉంటే ఇంకో ఆటో ఆగింది. మీరు ఊహించింది కరెక్టే. ఆమె పరిగెత్తుకుని వచ్చింది, మా ఆయన చచ్చిపోయాడు, ఆస్తిలో వాటా కావాలంది ఆవిడ. అప్పటిదాకా అతని గురించి గుండెలు బాదుకుని ఏడ్చిన వాళ్ళందరూ కొంచెం రిలాక్స్ అయ్యారు. వీడి కోసం మనం ఎంత గుండెలు బాదుకుని ఏడుస్తున్నాం. ఇప్పటికి ఇద్దరు వచ్చారండి. ఈ ముగ్గురు దెబ్బలాడుకుంటుంటే ఇంకో ఆటో వచ్చింది. మీరు నమ్మండి, 9 ఆటోలు వచ్చినాయి ఆ రోజు. టోటల్ 9 ఆటోస్. అందరూ వచ్చి అదే క్లెయిమ్, మా ఆయనని. అసలు ఆడి పర్సనాలిటీ ఏంటి?
ఆడు 9 మందిని మెయింటైన్ చేయడం ఏంటో చాలామందికి అర్థం అవ్వలేదు. ఆఖరికి ఆ గొడవ ఏమైందంటే ఈ 9 మంది ఆస్తి తగాదా తేల్చేదాకా వీడిని కప్పెట్టడానికి వీలు లేదంటే వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు అలా వదిలేసి. ఎందుకంటే బతుకు అంత అధ్వానంగా ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పాపం విషయమై చనిపోయిన వారు కూడా దేనికి ఏమవ్వరు చెప్పండి, స్పందించకూడదు. అందును బట్టే బైబిల్లో ఆ మాట చాలా స్పష్టంగా రాసింది. గ్రేస్ ఈజ్ నాట్ ఎ పర్మిషన్ టు లివ్ ఇన్ సిన్. గాడ్ హెస్ గివెన్ us గ్రేస్ టు లివ్ ఫర్ హిమ్. ఆయన కోసం జీవించడానికి కృప మనకు దేవుని శక్తిని ప్రసాదిస్తుంది. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా పౌలు ఈ విషయాన్ని టచ్ చేశాడు కాబట్టి నేను ఒక 3 విషయాలు చెప్తాను, వినండి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే డెడ్ ఇన్ సిన్. అందరూ చెప్పండి. నాకు ఇంగ్లీష్ రాదండి అనకండి, చెప్పండి పర్లేదు. డెడ్ ఇన్ సిన్, పాపములో చనిపోవడం. చెప్పండి, పాపములో ఏమయ్యాం? సో ఒకప్పుడు మనందరం ప్రభు దగ్గరికి రానంత వరకు కూడా మనందరం పాపంలో ఏమైపోయాం? చచ్చిపోయాం. వీ వర్ డెడ్ ఇన్ సిన్. ఎఫెసియన్స్ 2:1, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అనే మాట అక్కడ వాడాడు. మనలో జీవం లేదు. ప్రభు దగ్గరికి రానంత కాలం, యేసు ప్రభువును అంగీకరించినంత కాలం మనందరం కూడా పాపములో చనిపోయాం. వీ వర్ డెడ్ ఇన్ సిన్. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆయన ఆగమనాన్ని లేదా ఆయన పరిచయం ఒక మాటలో చెప్పాలంటే డెడ్ ఫర్ సిన్. అందరూ చెప్పండి. ద సెకండ్ వర్డ్ డెడ్ ఫర్ సిన్ అంటే పాపుల కొరకు చనిపోవుట, పాపుల కొరకు మృతి చెందుట. యేసు ప్రభు చనిపోయింది తానేదో నేరం చేశాడని కాదు. యేసు ప్రభుకున్న కొన్ని పేర్లలో ఒక పేరేంటో తెలుసా? ఆయన జీవాధిపతి. చెప్పండి, ఏ అధిపతి ఆయన? ఆయన అసలు మరణం పొందాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరో చంపలేరు కూడా. కానీ ఎందుకు మరణాన్ని కోరుకున్నాడంటే పాపుల కొరకు, మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడడం కొరకు, మన కొరకు యేసు ప్రభు యుక్త కాలమున సిలువలో ఏమయ్యారు? ఆయన చనిపోయారు, మృతి చెందారు. దట్స్ కాల్డ్ డెడ్ ఫర్ సిన్నర్స్ లేదా డెడ్ ఫర్ సిన్, పాపుల కొరకు చనిపోవడం. మూడో మాట ఏంటంటే డెడ్ టు సిన్. డెడ్ టు సిన్ అంటే పాపానికి చనిపోవడం. మొదటి మాట డెడ్ ఇన్ సిన్, పాపములో చనిపోయాం. సెకండ్ వర్డ్ డెడ్ ఫర్ సిన్, పాపుల కొరకు యేసై చనిపోయాడు. నెంబర్ 3 డెడ్ టు సిన్, పాపానికి మనం ఏమైపోయాం చెప్పండి? చచ్చిపోయాం. ఇక పాప సంబంధ క్రియలకు కానీ పాప సంబంధమైన స్వభావానికి కానీ మనం స్పందించము అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఇదే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువును అంగీకరించడం అంటే ఏదో ఒక మెడలో సిలువేసేసుకోవడం కాదు. యేసు ప్రభువును అంగీకరించడం బైబిల్ కొనేసుకుని ఆ బైబిల్ ఒకటి ఇంట్లో పెట్టేసుకోవడం మాత్రమే కాదు. చాలామంది అవి అనుకుంటారు చిహ్నాలు. యేసు ప్రభువును అంగీకరించడం అర్థం ఏంటంటే నీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేసేయడం? సిలువ వేసేయడం. అది దాని అర్థం. దేవుడు తన కృపను మనకి ఎందుకు ఇచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా ప్రాచీన స్వభావాన్ని జయించగలిగే శక్తి కృప ద్వారా మనం పొందుతున్నాం. ఇప్పుడు చాలామంది జాగ్రత్త వినండి, పరిశీలన చేయండి. ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ మైక్ ఉంది కదా అని చెప్పి, ఓ ఛానల్ ఉంది కదా అని చెప్పి, ఒక ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉంది కదా అని చెప్పి ఎవడు పడితే వాడు ఛానల్ పెట్టేసి ప్రతి ఒక్కడు మాట్లాడే మాట ఏంటంటే యేసు ప్రభువుని నమ్మకపోతేనట నరకానికి వెళ్ళిపోతారట, యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారట అని కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడడం విన్నారా మీరు ఎప్పుడైనా? అప్పుడప్పుడు మనకు తారసపడుతుంటాయి. పర్టికులర్గా వినాలన్న ఉద్దేశం కాదు, కానీ అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. యేసు ప్రభువుని నమ్మకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామట? నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళు నేను చెప్పే మాట ఏంటంటే, అరే తమ్ముడు, యేసు ప్రభువుని నమ్మకపోతే నరకం కాదు, నువ్వు ఆల్రెడీ నరకానికి వెళ్ళిపోయి దారిలోనే ఉన్నావు. నువ్వు ఆయన అంగీకరిస్తే ఎక్కడికి వస్తావు? అది సువార్త. యేసు ప్రభువుని నమ్మకపోతే నరకం, ఆ మాట టెక్నికల్గా కరెక్ట్ అయినప్పటికీ కూడా వాస్తవానికి మనం అందరం పోతుంది ఏ దారిలో ఉన్నామని చెప్పండి? అందరూ నరకపు దిశగానే పోతున్నాం. ప్రభువుని అంగీకరించడం ద్వారా నువ్వు ఎక్కడికి వస్తావు? అది శుభవార్త. దట్స్ అ గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనం పరలోకానికి వెళ్తున్న మార్గంలో లేం. మనం
నరకపు దిశగా వెళుతున్నాం మనం. ఆయన కృపగలవాడు కాబట్టి ఆ మార్గం నుండి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన పరలోక మార్గం దిశగా తీసుకొచ్చాడు. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసే అధికారం క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నాం అన్నాడు పౌలు భక్తుడు. క్రింద వచ్చినాడని మీరు చదువుతూ ఉంటే అందును బట్టే కృప విస్తరించవలని పాపం మీద నిలిచి ఉందమా? అట్లా రాదు. పాపం విషయమై మృతులైన మనము మరల దానిలో ఎలా జీవిస్తాం? దీనికి ఒక సాదృశ్యాన్ని రాసుకుంటూ వచ్చాడు ఆ క్రింద వచనాల్లో. ఒక కనెక్షన్ రాసుకుంటూ వచ్చాడు. అదేంటంటే హీ వాజ్ టాకింగ్ అబౌట్ బ్యాప్టిజం. బాప్తిస్మము అనే మాట ఇందులో రాసుకుంటూ వచ్చాడు. బాప్తిస్మము అని ఆ మాట పౌలు రాయడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు పూర్వక మరణ పునరుత్థానాల గురించిన అవగాహనలోనికి రావడమే నిజమైన బాప్తిసానికి అర్థము లేదా పునాది. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మృతుడయ్యాడో, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడో, బాప్తిస్మంలో కూడా మనం రెండు విషయాల్లో సాదృశ్యపరచబడుతున్నాము. వీఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ టూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. ద ఫస్ట్ వన్, the crucifixion of Jesus, and the second one, the resurrection of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మరియు పునరుత్థాన విషయంలో మనము ఐక్యపరచబడుతున్నాము అనే మాట అపోస్తలుడైన పౌలు కింద వచనాలు రాసిన. మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, నేను కూడా చాలాసార్లు చాలామందికి బాప్తిజం ఇస్తూ ఉంటాను. ఎవరైనా నా దగ్గరికి వచ్చి, వెస్లీ గారు నాకు బాప్తిజం ఇచ్చేయండి అన్నారు అనుకోండి, ఇచ్చేస్తానా? చెప్పాలా? ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. ఎందుకోసం తెలుసా? బాప్తిజం ఇచ్చేయండి అంటే ఆ వ్యక్తికి యేసుప్రభు మరణం గురించి పునరుత్థానం గురించి తెలుసా లేదని అడుగుతాను నేను. బాప్తిజం అంటే మతం పుచ్చుకోవడం కాదు. కొంతమంది తెలియక మా ఊర్లో 1000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ బాప్తిజం ఇచ్చేసామంటే మా ఊరంతా ఏమైపోయినట్టే, మారిపోయినట్టే అనుకుంటారు. అందును బట్టి ఎవరినో తీసుకొచ్చి వాటర్లో ముంచేసి పంపించేయడం ద్వారా అది సరైన అర్థం కాదు. అది బాప్తిజం యొక్క మూలార్థం అది కాదు. ఒక వ్యక్తి బాప్తిజంలో సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి ఏం తెలిసినా తెలియకపోయినా 2 విషయాలు మాత్రం తెలియాలి. ఒకటి, యేసు ప్రభు ఎందుకు చనిపోయారు, రెండో దాని ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆ విషయాలు తెలియాలి. అవి తెలియకుండా బాప్తిజం ఇస్తే అది సరైన బాప్తిజం కాదు. కొంతమంది తెలియక చిన్నపిల్లలకి బాప్తిజాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది తెలియక పెళ్ళిళ్ళకి బాప్తిజాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు పెళ్లి చేయని అంటున్నారా? బాప్తిజం లేకపోతే పోనీ తీసేసుకుందాం, ఇప్పుడు ఏమైంది, నీటిలో మునిగేయడమే కదా. బాప్తిజం అంటే కేవలం నీటిలో మునిగేయడం కాదు. లిసన్ టు మీ. ప్రభు యొక్క మరణ పునరుత్థానాల గురించి సరైన అవగాహన నీలో ఉండాలి. ఒక వ్యక్తిని నీటిలో ముంచుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మరణించారో, ఈ వ్యక్తి పాపానికి చనిపోయిన వాడై తిరిగి లేపబడుతున్నప్పుడు యేసయ్య ఏ విధంగా పునరుత్థానుడై తిరిగి లేచారో, వారు నూతన జీవితంలో ఏం చేయబడుతున్నారు? లేపబడుతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అది దాని యొక్క అర్థం, పరమార్థం. అంతేగాని పెళ్ళికి బాప్తిసాలు, బిఎడ్ కాలేజీలో సీటు కోసం బాప్తిసాలు, సిఎంసి మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే బ్యాప్టిజం తీసుకోవాలట కదండి. అందుని బట్టి కొంచెం మా వాడిని ముంచేసి ఆ సర్టిఫికెట్ ఏదో ఇచ్చేస్తే సీట్ వచ్చేద్దండి మా వాడికి, అవి సరైన బాప్తిసాలు కాదు. అవి బాప్తిజం అనగా ఒక వ్యక్తి తన మనస్సాక్షిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి మనస్సాక్షి చేస్తున్న దోషారోపణను దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసు ప్రభువును రక్షణగా అంగీకరించి పాప పశ్చాత్తాపాన్ని పొంది, ఏ పాప బంధకాల్లో బంధించబడ్డాడో, ఏ పాప బానిసత్వంలో ఉండిపోయాడో దాని నుండి విడుదల పొందడానికి దేవునితో చేసుకున్న నిబంధన. అది అర్థం. అంతేగాని ఇష్టానుసారం జీవిస్తానంటే కాదు. ఇక్కడ పౌలు మహాశయుడు ఆ కనెక్షన్ని చాలా స్పష్టంగా రాస్తూ, వీ వర్ బరీడ్ విత్ క్రైస్ట్, మనం యేసుక్రీస్తు ప్రభుతో సమాధి చేయబడ్డాం, ఆయనతో పాటుగా మరలా ఏం చేసాం? మనం తిరిగి లేపబడ్డాం. నూతన స్వభావులమై, న్యూ క్రియేషన్, నూతనమైన అనుభవాల చేత మనం తిరిగి లేపబడ్డాం. ఇదే విషయాన్ని పౌలు మహాశయుడు కొరింథీ పత్రిక రాస్తూ అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందుంటే వారు ఏ సృష్టి? నూతన సృష్టి. పాతవి ఏమైపోయినాయి అంటే, పాతవి గతించినట్టు అర్థం ఏంటి చెప్పండి? పాతిళ్ళు అమ్మేసి కొత్త ఇల్లు కొనేసామని అర్థమా? లేకపోతే మన ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ బయటపడేసి కొత్తవి కొనేసుకున్నామని అర్థమా? ఏంటి పాత గతించినట్టు అర్థం ఏంటి? పాత అనుభవాలు, పాత జ్ఞాపకాలు, పాత రోత జీవితం, పాపాన్ని ప్రేమించే స్వభావాన్ని
జయించి క్రీస్తులో మనం ఎలా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు నూతన సృష్టిగా ఉన్నాం. వీఆర్ న్యూ క్రియేషన్ ఇన్ ద లార్డ్. ట్రాన్స్ఫిగరేషన్ అనే మాట చాలాసార్లు మనం వింటూ ఉన్నప్పుడు మనం తరచుగా వాడే ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక గొంగళి పురుగు ఎలా మారడం, సీతాకోక చిలుకలా మారడం. ఇది ఈ క్రియేషన్లో, ఈ సృష్టిలో ఒక అద్భుతమైన సంఘటన. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడం, 4 దశలుగా మారి ఒక 21 రోజులు. అది సీతాకోకల చిలుకలా మారినప్పుడు దాని ద్వారా ప్రపంచానికి లాభం ఉంది, ప్రయోజనం ఉంది. గొంగళి పురుగు అందరికీ బాధను కలుగు చేసేది, అందరికీ ఇబ్బందిని కలుగు చేసేది, చెట్లను నాశనం చేసే స్వభావం కలిగిన గొంగళి పురుగు ఒక 4 దశలుగా మారి సీతాకోక చిలుకలు ఎప్పుడైతే మారిందో, సీతాకోక చిలుకు ద్వారా ప్రపంచానికి దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆ చేంజ్ అనేది నీలో లేకపోతే, ఆ మార్పు అనేది లేకపోతే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేకపోతే నీ రక్షణ ప్రశ్నార్థకమే. నువ్వు యేసు ప్రభువును సరిగా అంగీకరించినట్టు కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ప్రాచీన స్వభావానికి సిలువ వేశారు కాబట్టి క్రీస్తులో మనం ఒక నూతన సృష్టిగా ఏం చేస్తున్నామో జీవిస్తున్నాం. అందును బట్టి ప్రభువుని అంగీకరించిన తర్వాత పాపాన్ని ద్వేషించు వారంగా మనం ఉండాలి. చెప్పండి, పాపాన్ని ఏం చేయాలా? ద్వేషించాలి. పాపాన్ని ప్రేమించాం ఒకప్పుడు, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత పాపాన్ని ఏం చేయాలా? ద్వేషించాలి. నువ్వు ఇంకా పాపాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావంటే నువ్వు కృపలో ఎదగట్లేదు, నువ్వు బలపడడం లేదు, కృపలో నిలిచి ఉండట్లేదు. నువ్వు పాపము కొన్నిసార్లు చాలా ఈజీగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇట్ డిస్ట్రాయిస్ ఎవ్రీ నేచర్ ఆఫ్ ఎ మ్యాన్. మనిషి యొక్క ప్రతి స్వభావాన్ని, ప్రతి అంశాన్ని డిస్ట్రాయ్ చేస్తూనే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇందులో ఏమున్నాయి చెప్పండి? వాటర్ ఉంది. వెరీ గుడ్. వాటర్ని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎప్పుడైనా ఒకవేళ విసిలికర దగ్గు వస్తే తాగుతారు కాబట్టి వాటరే పెడతారు అక్కడ, అంతేగాని వేరేవి ఇక్కడ పెట్టరు కాబట్టి చాలా ఈజీగా. వాటర్ గివ్స్ అస్ లైఫ్. నీళ్లు తాగడం వల్ల మనకి శరీర జీవక్రియలని చాలా చక్కగా జరుగుతూ మనకు కావలసిన, మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్లో ఉంచుతుంది వాటర్. వాటర్ ఈజ్ లైఫ్ సస్టైనింగ్. నీళ్ళు లేకపోతే మనం బ్రతకలేం, రోజు వాటర్ తాగాలి. అయితే ఇక్కడ చాలామంది కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం, చాలా మంచి మార్కులు వచ్చాయి, అంటే అన్ని సబ్జెక్టులోనే వచ్చాయనుకోండి. HCl అని ఒక యాసిడ్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు, HCl అంటారు దాన్ని. సేమ్ ఇలాగే ఉంటుంది, అది కూడా వాటర్ లాగే ఉంటుంది, తేడా ఏం ఉండదు. రూపానికి కానీ ఆ నేచర్ అంతా కూడా HCl వాటర్ లాగే ఉంటుంది. దాన్ని ఒకవేళ ఎవరైనా వాటర్ అనుకుని తాగేశారనుకోండి, HCl, అది ప్రమాదకరమైన పాయిజన్, అది చచ్చిపోతారు. చూడడానికి రెండు ఒకలాగే ఉంటాయి. ఇది కూడా దాని స్వభావం ఎరుగక, దాని నేచర్ తెలియక గనక ఎవరైనా HCl తాగేశారు అంటే, లేదా స్వీకరించారంటే, అది స్కిన్ బర్న్ చేస్తుంది, కళ్ళల్లో పడితే కళ్ళు బర్న్ అయిపోతాయి, చాలా ఇబ్బందికర పరిస్థితులు. దే లుక్ సేమ్, ఆ రెండు ఒకలాగా ఉంటాయి. అండ్ దెన్ వన్ మోర్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4. అది కూడా రసాయనాల్లో వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన కార్లో ఉన్న బ్యాటరీస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఇంకా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతారు. అది కొంచెం చిక్కగా ఉంటుందేమో కానీ సేమ్ ఇలాగే ఉంటుంది, అది కూడా వాటర్ లాగే ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ వెరీ డేంజరస్ యాసిడ్, వన్ ఆఫ్ ది డేంజరస్ యాసిడ్స్. అది కూడా బాడీని బర్న్ చేసేస్తుంది, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. H2SO4 అంత ఈజీ కాదు దాంట్లో. మన రాజమండ్రిలో ఒకసారి సల్ఫ్యూరిక్ యాసిడ్ లారీ తిరగబడిపోతే అది ఎంత విచారకరమైన విషయం అంటే, ఆ లారీ తిరగబడి ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ బయటపడిన ఆ క్షణమే ఒక బైక్ వచ్చింది. ఒక వ్యక్తి, తన భార్య, వారికి ఉన్న చిన్న పిల్లవాడు, ముగ్గురు వచ్చి ఆ యాసిడ్లో పడిపోయారు. అలా కళ్ళ ముందు కరిగిపోయారు ముగ్గురు కూడా. అంత భయంకరమైన యాసిడ్ అది H2SO4. సేమ్ వాటర్ లాగా ఉంటుంది, అది కూడా నీళ్ళలాగా ఉంటుంది. ఒకవేళ దూరంగా చూడడానికి 2 కప్స్ ఒకలాగా ఉంటాయి, కానీ దాని స్వభావం తెలియకుండా తీసుకున్నామంటే చాలా ఇబ్బంది పడిపోతాం. మూడవది, కెమిస్ట్రీలో నైట్రిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, HNO3. అది కూడా ఎంత భయంకరమైందంటే, అది కూడా చూడడానికి వాటర్లో ఉంటే స్లైట్గా కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం దూరానికి చూడడానికి మాత్రం నీళ్ళలాగానే ఉంటుంది. అది కూడా చాలా ప్రమాదకరమైన యాసిడే. ఈ 4 కప్పులు కూడా, లేకపోతే 4 గ్లాసులు కూడా, ఒక దానిలో వాటర్, ఒక దానిలో
హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఒక దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్, ఒక దాంట్లో నైట్రిక్ యాసిడ్, 4 ఒకసారి పెడితే చూడ్డానికి ఒకలాగా ఉంటాయి అవన్నీ కూడా. కొన్నిసార్లు పాపం మనిషికి ఎలా కనబడుతుందంటే చాలా ఈజీగా కనబడుతుంది. దాని స్వభావం ఎరుగక కొంతమంది దానిలో పడిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళకు కనబడేదంతా కూడా వాస్తవం కాదు. కొన్ని సందర్భాల్లో నీకు ఆకర్షణీయమైనంతా కూడా వాస్తవం కాదు. నీకు మంచిది అనిపించేదంతా కూడా వాస్తవం కాదు. చూడ్డానికి అన్నీ ఒకలాగే ఉన్నాయి, కానీ అన్నీ నీకు మంచివి కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో, నీ చూపుల విషయంలో, నీ మాటల విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నువ్వు తీసుకున్న నిర్ణయాల విషయంలో, ప్రతి విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందంటే అర్థం అదే. ఒకవేళ ఇంకా నీలో ప్రాచీన స్వభావం వస్తుందా? ఒకప్పుడు ప్రభువుని అంగీకరించే ముందు కోపం బాగా ఎక్కువ ఉండేది, అప్పుడప్పుడు మరలా ఆ ప్రాచీన స్వభావం తెచ్చేసుకుంటున్నావు. ప్రభువుని అంగీకరించే ముందు గర్వం ఉండేది బహుశా నీలో, ఏదో ఒక విషయాన్ని బట్టి గర్వం. నువ్వు బాగా చదువుకున్నావనో, లేదా డబ్బు ఉందనో, చూడడానికి బాగున్నావనో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గొప్పదనో, ఇలాంటి ఏదో ఒక గర్వం. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ గర్వాన్ని ప్రదర్శిస్తున్నావంటే నీలో ప్రాచీన స్వభావం ఏమవట్లేదు, ఇంకా చావలేదు. దేవుడు గర్విష్ఠుల గర్వాన్ని ఏం చేస్తాడు? ఆయన అణిచివేస్తాడు. అందును బట్టి ఎవరో అన్నారు, నేను అనడం కాదు కానీ, కొంతమంది గర్వం దిగాలంటే జబ్బైనా రావాలంటే డబ్బైనా పోవాలట. ఆ రెండు పోతే అప్పుడు ఏమవుతుంది? కొంతమంది కొంచెం చల్లబడతారు, లేకపోతే అప్పటిదాకా ఏమవుతుంటారు? ఎగిరిగిరి పడుతూ ఉంటారు చాలామంది. ప్రాచీన స్వభావం ఒకవేళ కామాతురత, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి పరుగులు, అక్రమమైన జీవితాలు, లోకానుసారమైన ఆలోచనలు, చూపులు సరిగా లేవు, భయంకరమైన చూపులు. ఒకప్పుడు ఒకవేళ ప్రభువుని అంగీకరించక మునుపు ఒక యవనస్తుడు రాశాడన్నా, ఫోన్లో చూడకూడని దృశ్యాలన్నీ చూడడం ద్వారా నేను ఏ స్త్రీని కూడా మంచిగా చూడలేకపోతున్నాను. కొంతమంది బహుశా అలాంటి భయంకరమైన చూపులు, అది ఎవరికి కనబడటం లేదు కదా అని చెప్పి, లేదా ఎవరు దృష్టించట్లేదు కదా అని చెప్పి లోపల ఒక వ్యక్తి మీద ఒకలాంటి చెడు అభిప్రాయం డెవలప్ చేసుకోవడం. దట్స్ ద ఓల్డ్ నేచర్. బట్ వెన్ వి కమ్ టు క్రైస్ట్, అవర్ నేచర్ హ్యాస్ బీన్ చేంజ్డ్, అవర్ ఐడెంటిటీ హ్యాస్ బీన్ చేంజ్డ్. గాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ us. వీ నీడ్ టు అబాయిడ్ ఇన్ గ్రేస్. కృపలో మనం నిలిచి ఉండువారంగా ఉండాలి అంటే ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసేయండి. మీ అవయములను దుర్నీతికి సాధనాలుగా ఏం చేయకండి? అప్పగించకండి. ఇది పౌలు మహాశయుడు క్రింద వచనాల్లో రాసుకుంటూ వచ్చాడు. మీ అవయవాలు ఏవైతే ఉన్నాయో, ప్రభు మీకు ఇచ్చిన దేహం అయితే ఉందో, దాన్ని దుర్నీతికి ఏం చేయకూడదంట? అప్పగించకూడదు. అది దట్స్ యువర్ పార్ట్. అది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అప్పగించకుండా ఉండడం. అందును బట్టి క్రైస్తవ జీవితంలో యూ హ్యావ్ టు సే నో టు సర్టెన్ థింగ్స్. అన్నింటికి ఎస్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ప్రమాదంలో పడిపోతావు. కొన్నింటికి ఏం చెప్పాలా? నో చెప్పాలి. ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే నో. ఎవరైనా సినిమాకి వెళ్దాం రమ్మంటే, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మళ్ళీ ఆమె నాతో పాటు రాదండి రేపు పొద్దున్న అని నువ్వు రాజీ పడితే, ఈరోజు ఒకదానికి తీసుకెళ్ళి రేపు ఇంకోదానికి తీసుకెళ్తుంది. ఒకవేళ ఎవరైనా త్రాగడానికి రమ్మంటే నో. ఈ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ స్లోగన్స్ ఏంటో తెలుసా? సే నో టు డ్రగ్స్. డ్రగ్స్కి ఏం చెప్పండి? ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడ్డావంటే ఇంక నీ జీవితం అయిపోయినట్టే, ఇంకా నువ్వు బయటికి రాలేవు. ఇంకా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. దేవుని దగ్గరికి వస్తే తప్ప, ప్రభు యొక్క శరణు కోరుకుంటే తప్ప, ఆయనకు అసాధ్యం అని నేను చెప్పట్లేదు, కానీ లోకరీతులు అయితే ఇంక నువ్వు బయటికి రావడం అసాధ్యం. ఒక్కసారి నీకు అలవాటు అయిన అంటే డ్రగ్స్ టచ్ చేసే ముందే ఆలోచించేయి. ఎవడో ఒకటి తీసుకొస్తాను నీ దగ్గరికి, రే గంజాయి కొట్టరా, ఎంజాయ్ చేయరా అంటాడు. నో, అంతే. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, డోంట్ డిఫైల్ ఇట్. నీ దేహము దేవుడిచ్చిన ఆలయం, దీన్ని ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. కొన్నిసార్లు ఆ మాట విన్నప్పుడు త్రాగడమే తప్పండి, ఆ విషయం చేయకూడదని, లేదా మరొకటి అనుకుంటాం. కానీ కొంతమంది జంక్ ఫుడ్కి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. అది కూడా నువ్వు దేహాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు స్పాయిల్ చేసినట్టే. వాళ్ళకి సాయంకాలం అయిపోయేసరికి ఏం కావాలా? జంక్ ఫుడ్ కావాలి. హెల్తీ ఫుడ్ అక్కర్లేదు, వెజిటేబుల్స్ అక్కర్లేదు, ఫ్రూట్స్ అక్కర్లేదు. కానీ సాయంకాలం అయిపోగానే పానీపూరి పడిపోవాలి లోపల. సాయంకాలం అయిపోగానే ఒక నూడిల్సో, లేకపోతే ఆ మిరపకాయ బజ్జీలో, అట్టకాయ బజ్జీలో, అవో ఇవో మొత్తం తింటేనే కానీ సుఖంగా ఉండదు ప్రాణం. ఇంకా రేపటి నుండి స్టార్ట్ అవుద్ది ఎసిడిటీ కానీ మరొకటి కానీ ఆ రోగాలన్నీ స్టార్ట్ అయిపోయి ఆ జంక్ ఫుడ్ చాలామందిని ఇబ్బందులు నెట్టేస్తూ ఉంటుంది. కంట్రోల్ ఉండాలి. ఏది మంచిదో, నీ దేహానికి ఏది శ్రేష్టమైందో దాన్నే తీసుకోవాలి. దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే కేవలం సారా తాకుండా ఉండడం మాత్రమే కాదు.
లేదా బ్రాందీ స్వీకరించట్లేదు కదా అని. దానికన్నా భయంకరమైన కొంతమంది సేవిస్తూ ఉంటారు. కొంతమందికి ప్రతిరోజు కోకో కోలా కావాలి. ఎప్పుడు ఏం కావాలా? కోకో కోలా తీగా ఉంటుందని తాగేస్తుంటారు చాలామంది. జాగ్రత్త, ఒక్కొక్క కోకో కోలా. అంటే ఎవరైనా ఆ బిజినెస్ ఉంటే నన్ను క్షమించండి, నేను మీ బిజినెస్ని డౌన్ చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ ఎప్పుడైనా తాగితే ఎప్పుడో ఒకసారి, అంతేకాని రోజు అదేదో జన్మొక్కలే తాగిస్తే ఎలాగా? అదేదో నీళ్ళు తాగినట్టుగా తాగిస్తే ఎలా? కొంతమంది బిర్యానీ తినగానే కోక్కు కావాలా, ఆ తర్వాత బర్ప్ రావాలి, అంతేగాని సుఖంగా ఉండదు అయ్యగారికి. అర్జెంటుగా ఆ కోక్కో ఏదో పడిపోవాలన్న ఆలోచన. ఎప్పుడైనా నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో త్రాగడం పొరపాటు ఏం కాదు. కానీ తీగ ఉందని చెప్పి రోజు తాగేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. చాలా డేంజర్. హై షుగర్స్ ఉంటాయి దానిలో, పైగా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది దానిలో. సోడాలు ఇవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ కార్బోనేట్ చేసినవే కదా, అవి దేహానికి మంచివి కాదు. దాని బదులు ఒక మజ్జిగ తాగండి, లేకపోతే నిమ్మరసం తాగండి, పళ్ళ రసాలు తాగండి, చెరుకు రసం తాగండి. ఇవి మీకు ఆరోగ్యం. దేహాన్ని పాడు చేయడం అంటే నేను బ్రాందీ తాగట్లేదు కదా, అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది ఆ దేహానికి రెస్ట్ అవ్వకుండా బాగా అలైగొట్టేస్తుంటారు దేహాన్ని. రోజు 3-4 గంటలే పడుకుని మిగతా సమయం అంతా పని 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 పని. ఆఖరికి ఏమి సాధిస్తారంటే అతి చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ అవి ఇవి సాధించడం తప్ప ఏమీ లేదు. గివ్ యువర్ బాడీ ఎనఫ్ రెస్ట్. రెస్ట్ తీసుకోవడం తప్పేం కాదు. అలా చెప్పి ఓవర్ రెస్ట్ గురించి కూడా నేను మాట్లాడాలి. మరీ ఎక్కువగా తీసేసుకున్న అది కూడా ఇబ్బందే. సగటు మనిషికి ఒక 6 గంటల నుంచి 7 గంటలు విశ్రాంతి అవసరం. ఆ మాత్రం విశ్రాంతి కూడా నేను ఇవ్వకుండా నేను ఏదో సాధించేస్తానండి, డబ్బులు కూడబెట్టేస్తానని అంటే, నువ్వు కూడబెట్టిన డబ్బులన్నీ ఒకరోజు హాస్పిటల్లో కట్టేయాల్సి ఉంటుంది. మంచి హెల్త్ డెవలప్ చేసుకోవాలి, ఫిట్నెస్ ఉండాలి, మొబిలిటీ ఉండాలి ప్రతిరోజు. పురుషులైతే అట్లీస్ట్ 40 to 50 minutes వాకింగ్ ప్రతిరోజు. నీకు ఏ పనున్నా లేకపోయినా చేయాల్సిన లేదా ఒక చిన్న గేమ్ ఏదైనా ఆడడం. కానీ అంటే గేమ్ ఆడమన్నారు కానీ ప్యాకెట్ ఆడేసావు కనుక వెళ్ళి వెస్లీ గారు గేమ్ ఆడమన్నారండి, అందులో బట్టి ప్యాకెట్ ఆడేస్తారండి రోజు. అందులో నీ ఒళ్ళేం అలా ఇట్లేదు అక్కడ, ప్యాకెట్లు అంతా అలాంటి ఆటలు కాదు ఆడమంది. కోడి పందాలు ప్యాకెట్లు కాదు. మొన్న ఆవిడ పందులు పందాలు పెట్టేస్తున్నాడు వాడు, పందులు పందాలంట. ఏది వదలడు ఇంకా ప్రపంచంలో. ఆఖరికి పరిస్థితులు వేరుగా అలా తయారవుతారు. ఆటలాడడం అంటే అలాంటివి కాదు, శరీరం కొంచెం అలిసే ఆటలు, అల్లరితో కూడని ఆటలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. స్త్రీలైతే కొంచెం ఏదో ఒక పని పెట్టుకుని ఇంట్లో ప్రతిసారి ఆ సోఫాకి అతుక్కుపోయి కూర్చోవడం కన్నా ఆ టీవీ సీరియల్ చూసుకుంటూ పాప్కార్న్, బూందీ, మిక్చర్ అన్నీ లోపల వేసేయకుండా అప్పుడప్పుడు ఏం చేయాలా? పని చేయాలి. బట్టలు ఉతకండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఆ గిన్నెలు తోమండి, కొంచెం చెప్పండి, చక్కగా పని ఉంటుంది. సో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిన ఆలయం, దీన్ని పాడు చేయకండి. దుర్నీతికి సాధనాలుగా మీ అవయవాలు ఏం చేయొద్దు, వాడకండి. నీతికి సాధనాలుగా వాడండి. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రానికి లోనేని వారు కాదు, మీరు కృపకు లోనేని వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో పాల్ ఈస్ టాకింగ్ అబౌట్ ద న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. యూ విల్ ఎంజాయ్ దట్ న్యూ లైఫ్. క్రీస్తు ప్రభుతో నూతనత్వం చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో చాలామంది ఎందుకండి వెస్లీ గారు మీరు ఇన్ని ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకండి ఇన్ని వాక్యాలు చెప్తారంటే, ఇన్ ఆర్డర్ టు సీ న్యూ లైఫ్ ఇన్ పీపుల్. ప్రజల్లో ఒక నూతన స్వభావం చూడడానికి, నూతనత్వాన్ని చూడడానికే. అంతేగాని పని పాట లేక డబ్బులు ఎక్కువైపోయావు కాదు ఈ పనులు చేసేవి. యేసయ్య జీవితాలను మార్చువాడు, హల్లెలూయా. బ్రతుకులు మారుస్తాడు ఆయన. అనేక మంది మార్చబడ్డారు. I would like to bring forth a couple of examples before I jump into the second point. జాన్ న్యూటన్ గురించి ఆ సందర్భాల్లో మీకు చెబుతూ ఉంటాను. హీ వాజ్ అ పాస్టర్ ఆఫ్ ఎ చర్చ్. ఆయన దేవుని సేవకునిగా మారక మునుపు జాన్ న్యూటన్ ఒక స్లేవ్ ట్రేడింగ్ షిప్లో క్యాప్టెన్గా ఉండేవాడు. పూర్వదినాల్లో నల్ల జాతీయుల్ని గొలుసులతో కట్టేసి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ తీసుకెళ్ళి అమ్మేస్తుండేవారు. వారి ఇళ్లలో పనులు చేయడానికి కానీ, ఫ్యాక్టరీలో పనులు చేయడానికి కానీ బానిసలుగా వారిని వాడుతున్నారు. ఎందుకోసం అంటే వారి చర్మపు రంగును బట్టి. నల్ల జాతీయుల్ని, లేదా ఈ పదం వాడకూడదు కానీ సందర్భం వచ్చిన వాడుతున్న నీగ్రో అనే పదం పూర్వదినాల్లో వాడేవారు. ఇప్పుడు ఆ పదాన్ని కూడా నిషేధించారు. బ్లాక్ అనే పదం కానీ, నీగ్రో అనే పదం కానీ మీరు ఎక్కడైనా పొరపాటును వాడేశారు కనుక వేరే దేశాలు వెళ్తే, ఇండియాలో పర్లేదు కానీ వేరే దేశాల్లో ఇబ్బందులు పాలవుతారు. ఆ రేసిజం అనేది చాలా భయంకరంగా పూర్వదినాల్లో ఉండేది. జాన్ న్యూటన్ కూడా
ఈ నల్ల జాతి వారిని తన ఓడలో ఎక్కించుకుని చాలా భయంకరంగా వారిని ఇబ్బంది పెడుతూ వాళ్ళని తీసుకెళ్తుండేవాడు. ఆ సందర్భంలో ఒకసారి ఓడ భయంకరమైన తుఫాన్లో చిక్కుపోతే దే లాస్ట్ హోప్. వారికి నిరీక్షణ లేదు, ఇంకా బ్రతుకుతామన్న ఆశ లేదు. ఆ టైంలో భయం వేసింది. మరణం ముంగిటి కనబడేసరికి చాలా భయపడ్డాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. ప్రభువా, నేను బ్రతికితే నీ సేవ చేసుకుంటాను, నీ పరిచర్యలో వాడబడతాను. ఇంతవరకు చాలామందిని ఇబ్బంది పెట్టాను, చాలామందిని బాధ పెట్టాను, చాలా క్రూయల్గా ఉన్నాను, రూత్లెస్గా ఉన్నాను. కానీ నువ్వు ఒక్క అవకాశం నాకు ఇస్తే నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా. నా పాత రోత జీవితాన్ని పాతిపెట్టేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు లివ్ యాజ్ ఎ న్యూ క్రీచర్ ఇన్ యూ అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. ఆ రోజు ఆ ఓడ ఆ తుఫాన్ నుండి విడుదల పొంది క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత ఆ టైంలో ఏదో అలా అనేసానండి, అన్న ఆటగానికి కట్టుబడ్డాలా అని అనుకోలేదు అతను. దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించాడు. ఈ స్టార్టెడ్ సర్వింగ్ గాడ్. దేవుని వాక్యం చదవడం ప్రారంభించాడు, ప్రార్థనలు ఎదిగాడు. జాన్ న్యూటన్ ఒక అద్భుతమైన పాట రాశాడు క్రైస్తవ చరిత్రలో. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ వ్రెచ్ లైక్ మీ. నాలాంటి దౌర్భాగ్యుణ్ణి కూడా రక్షించిన కృప యేసయ్య కృప. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అసలు ఆ కృప అనే ఆ శబ్దమే, ఆ మాట వినడమే నా జీవిత భాగ్యం. అమేజింగ్ గ్రేస్, అద్భుతమైన దేవుని కృప, నిర్విచ్ఛిన్నమైన దేవుని కృప నాలాంటి ఒక పనికి మాలిన వాడిని, దౌర్భాగ్యుని, వ్రచ్చ అనే మాటకి ఇంకా దానికన్నా ఇంకా దిగువ మాట ఇంకేం కనబడదేమో అనిపిస్తుంది నాకు. అలాంటి పనికి మాలిన నన్ను యేసయ్య రక్షించాడు, కాపాడాడు. నా జీవితం అంతా ఆయన కోసం బ్రతకడం కన్నా మరొకటి నేనేం చేయలేనని జాన్ న్యూటన్ ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ తర్వాత కాలంలో 1910 సంవత్సరంలో జూలియా జాన్స్టన్ అని ఒక ఆమె ఓ మంచి పాట రాసింది, క్రిస్టియన్ సాంగ్. నేను అప్పుడు ఆయా సందర్భాల్లో క్రైస్తవ పాటలని చదువుతూ ఉంటాను, వాటి అర్థాలని. ఎందుకంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క అనుభవాల నుంచి వచ్చిందే. కొన్నిసార్లు మనం పాటలను చాలా తక్కువగా తీసుకుంటాం, కానీ ఆ రైటర్స్ తమ జీవిత అనుభవాల్లోంచి కానీ లేదా ఇతరులను గమనించడం ద్వారా కానీ ఆ పాటలు రాసిన వారై ఉండొచ్చు. దేవుని కృపను బట్టి నేను కూడా ఒక 200 పాటలు ఇప్పటివరకు రాశాను. కొన్ని నా జీవిత అనుభవాల్లోంచి రాశాను, కొన్ని ఇతరులను గమనించడం ద్వారా, ఇతరులని చూడడం ద్వారా ప్రభు నాకు ఇచ్చిన పాటలు కొన్ని రాశాను. సుందరమైన దేహాలు ఎన్నో శిథిలం కాలేదా, ఆ పాట ఎప్పుడైనా విన్నారా మీరు? అంబరం అంటిన రాజులెందరో అలసిపోలేదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయనలో మనకు దొరికే నిత్య జీవాన్ని హైలైట్ చేస్తూ రాశాను. అది ఇంగ్లాండ్లో నేను ఒక క్యాసిల్ ముందు కూర్చొని రాశాను. ఒక బ్రదర్ నన్ను వారి గ్రామాన్ని తీసుకెళ్ళాడు. ఇంగ్లాండ్లో కూడా విలేజెస్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి. గ్రామాలు ఇండియాలోనే ఉంటాయి అనుకోకండి, అన్ని దేశాల్లోనూ గ్రామాలు ఉంటాయి. పట్టణాలు, గ్రామాలు ఆ సమన్వయం ఉంటుంది. సో ఆయన నన్ను ఒక విలేజ్కి తీసుకెళ్తే పూర్వదినాల్లో కూడా క్యాసిల్ ఉండేది. ఆ క్యాసిల్ ముందు నన్ను కూర్చోబెట్టాడు. బ్రదర్ ఇక్కడ కూర్చోండి, నేను చిన్న ఆఫీస్ వర్క్ ఉంది చేసి వస్తాను, ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు, కాసేపు ఇక్కడ కూర్చొని బాగుంటుంది అంటే. వెరీ బ్యూటిఫుల్ వెదర్, చాలా బాగుంది. చక్కగా క్యాసిల్ ముందు కూర్చుంటే చాలామంది ఆ క్యాసిల్లో తిరుగుతున్నారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక పాట రాయాలని పరిశుద్ధాత్మకుడు ప్రేరేపించినప్పుడు ఆ పాట రాశాను అక్కడ. సుందరమైన దేహాలన్న శిథిలం కాలేదా, అంబరం అంటిన రాజులందరూ అలసిపోలేదు, కలములు పట్టిన కవులందరూ కనుమరుగవలేదు. ఇలాంటి పాట రాయడం అది ఇతరులను చూసి రాసిన పాటలు. కొన్ని నా పర్సనల్ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాల నుంచి. సర్వ సృష్టికి రాజు అయిన దేవ, తేజో సంపన్నుడ, నీకోసమే యేసు, నీకోసమే నా జీవితం అంకితం అనే పాట మీరు వినుంటే, అది నేను సేవలోకి వచ్చిన రోజు రాశాను 2001 సంవత్సరంలో. అప్పుడు నా 19 సంవత్సరాల వయసు. ఆ టైంలో నేను రాసిన పాట. అవకాశం ఉంటే తరచుగా పాట నేను వింటూ ఉంటాను. దట్ రిమైండ్స్ మీ మై విజన్ టు కమ్ టు ద మినిస్ట్రీ. దేవుని సేవకు నేను ఎందుకు వచ్చానో, ఏం చెయ్యాలనుకుంటున్నానో ఆ పాటలో ప్రతి మాట అనుభవిస్తూ రాశాను. ఆ పాట తరచుగా వింటూ ఉంటాను నేను. నా పాట అయినప్పటికీ నేనే తరచుగా ఆ పాట వింటూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా చాలా పాటలు రాయడం జరిగింది. ఒకసారి ఓ ప్రాంతంలో వాక్యం చెప్పొచ్చి 5 o'clockకి మార్నింగ్ అయిపోయింది. ఇంకా నిద్రపోవాలా వద్దా అని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే 5 అయిపోయింది, మళ్ళీ 7 గంటల నుండి ఏవో పనులు ఉన్నాయి, 2 గంటలు ఏం పడుకుంటాను, ఏం నిద్ర వస్తుంది అని ఆలోచన చేస్తుంటే ఒక మంచి టీ చక్కగా పెట్టి బ్లెస్సీ వెస్లీ గారు పట్టుకొచ్చి ఇచ్చారు నాకు. ఏమన్నా టీ తాగండి అని. ఆ టీ తాగుతూ అలా టీవీ ఆన్ చేశాను, ఏమైనా న్యూస్ చూద్దామని చూస్తే వరంగల్ దగ్గరలో 3 యవనస్తులు ఒక బైక్ మీద, ఒక న్యూ బైక్ అనమాట, ఆ బైక్ మీద వెళ్తూ ఓవర్ స్పీడ్లో, బైక్ అంటే మ్యాక్సిమం ఎంత వెళ్ళొచ్చు, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు, కానీ వాళ్ళు 100 దాటేసి వెళ్ళిపోతుంటే ఆ ఎదురుగా ఒక 2 అమ్మాయిలు ఒక చిన్న బైక్ మీద వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు బాగానే వెళ్తున్నారు. ఈ 3 ఓవర్ స్పీడింగ్లో వచ్చి వాళ్ళిద్దరిని ఢీ కొట్టడం ద్వారా ఆన్ ది స్పాట్లో 5 చచ్చిపోయారు.
అంటే ఒకళ్ళు చేసే పొరపాటుకి మరి కొంతమంది జీవితాలలో బలైపోతాయో. నేను టీవీ ఆన్ చేయగానే అదే న్యూస్లో వస్తూ ఉంది. అంటే ఆ ప్రీవియస్ ఈవినింగ్ ఎప్పుడో జరిగింది, దాన్ని మరలా రీక్యాప్ చేస్తున్నారు టీవీలో. ఆ పాట ఆ న్యూస్ అయిపోగానే టీవీ కట్టేశాను, బ్లెస్సీగా వెళ్ళి పడుకున్నారు. నేను పేపర్ తీసుకుని పాట రాశాను, తిరిగిరా నేస్తమా తిరిగిరా నేస్తమా, ఎందాక ఇలా మోసపోతావు, ఎంతవరకు ఇలా నీ జీవితంలో గాయపడుతూ ఉంటావు, ఇతరులను గాయం చేస్తున్నావు, ఎన్నో కళలు నీ మీద ఉండగా అర్ధాంతరంగా నీ జీవితం ఎందుకు ముగిస్తావనే ఆ పాట, ఆ సన్నివేశం చూసిన తర్వాత రాశాను. ఇలా నేను రాసిన ప్రతి పాటకు ఏదో ఒక అర్థం, ఒక నేపథ్యం, ఒక చరిత్ర ఏదో ఒకటి ఉంటుంది దానిలో. క్రైస్తవ పాటల్లో దేవుని జీవం ఉంది. సో జూలియా జాన్స్టన్ అని ఆమె 1910లో ఓ పాట రాస్తూ, ఆ పాట యొక్క టైటిల్ ఏంటంటే గాడ్స్ గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఉన్న ప్రతి పాప బంధకము నుండి మనం విడుదల చేసే దేవుని కృపే, ఆ కృప సమస్త పాపాల కన్నా చాలా గొప్పది అన్నది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ పాటల్లో చాలా అమూల్యమైన విషయాలు రాసుకుంటాం. ఏమంటుందంటే గ్రేస్, గ్రేస్, గాడ్స్ గ్రేస్, గ్రేస్ దట్ విల్ పార్డన్ అండ్ క్లెన్స్ విదిన్. దేవుని కృప మనల్ని క్షమించడం మాత్రం కాకుండా మన అంతరంగాన్ని ఏం చేస్తూ ఉంటుందని చెప్పండి, శుద్ధీకరిస్తూ ఉంటుంది. క్లెన్జింగ్. గ్రేస్ ఈజ్ ఎ క్లెన్జింగ్ ఏజెంట్. మన అంతరంగాన్ని, మన స్వభావాన్ని అనుదినము నూతనపరుస్తూ శుద్ధీకరించే దేవుని కృప. అందులో క్రైస్తవుని జీవితం ఎప్పుడు కూడా దేవుని కృప మీద ఆధారపడిన జీవితం. హల్లెలూయా. We have to depend on God's grace every moment. ప్రతి నిమిషము, ప్రతి గడియ దేవుని కృప మీద ఆధారపడే వారంగా ఉంటే మన జీవితాల ఆశీర్వాదం మనం చూస్తాం. అందును బట్టి ఈ రోమాపత్రిక 6వ అధ్యాయంలో మొదటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నూతనత్వం. క్రీస్తు ప్రభువులో మనకి ఇవ్వబడిన నూతనత్వాన్ని గురించి, న్యూ లైఫ్లో మనం ఎలా నిలబడాలి, క్రీస్తు కృపలో మనం ఎలా నిలబడాలో పౌలు భక్తుడు వ్రాసుకుంటూ వచ్చాడు. రెండో అంశం దగ్గరికి వస్తే ఒక శ్రేష్టమైన ఐడెంటిటీని మనకిచ్చాడు. అదేంటంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతాం చూడండి. దానిలో ఒక చక్కని మాట పౌలు గారు రాశారు. ఏమన్నాడు అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి మీరు ఎవరికి దాసులయ్యారు? నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రము. అందరూ నా వైపు చూడండి ఒకసారి. మనం ఇప్పుడు ఎవరికి దాసులం అంట? నీతికి దాసులం. ఒకప్పుడు ఎవరికి దాసులం? మనం పాపానికి దాసులం. దాసులు అన్న మాటకు 2 పదాలు, ఒకటి స్లేవ్, రెండవది సర్వెంట్. ఇప్పుడు మనం దేవునికి ఏమై ఉన్నాం అన్నమాట? సర్వెంట్స్ అయి ఉన్నాం. అక్కడ స్లేవ్ అనే మాట వాడిన తప్పేం కాదు, కానీ ఒక గౌరవప్రదమైన మాట ఏంటంటే దేవునికి మనం సేవ చేయువారము, ఆయన దాస్యము, ఆయన దాసులుగా ఉన్నవారము అని పౌలు భక్తుడు చక్కని మాట రాసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు పాపములో ఉన్న మనం పాపానికి దాసులుగా ఉన్నాం. పాపం చేయ ప్రతివాడు పాపానికి ఏమైపోయాడు? దాసుడు అన్నాడు కదా బైబిల్లో. కానీ ఇప్పుడు మనం నీతికి ఏమయ్యామట? దాసులమయ్యాం. దాసుడు అంటే సేవ చేయువాడు. ఒక మాటలో చెప్పాలంటే యజమానుడు లేకుండా ఉండలేనివాడని అర్థం. దాస్యం అంటే అదే కదా అర్థం. యజమానుడు లేకుండా, ఏలుబడి చేసేవాళ్ళు లేకుండా ఏం చేయలేరనమాట? ఉండలేరు. ఒకరు ఏలుబడిలో ఉండువారు. ఒకప్పుడు పాపపు ఏలుబడిలో ఉన్నాము, కానీ ఇప్పుడు మనం నీతికి దాసులం. ఏమంటే నీతి మనల్ని ఇప్పుడు ఏం చేస్తుంది అనమాట? ఏలుబడి చేస్తుంది. లిసన్ టు మీ, వన్స్ వీ వర్ కంట్రోల్డ్ బై సిన్, బట్ నౌ వీఆర్ కంట్రోల్డ్ బై ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. పాపము చేత ఎందుకు కంట్రోల్ చేయబడ్డామంటే ఇంకా 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 అణిచివేయబడ్డానికి, భయంకరమైన జీవితంలో వెళ్ళిపోవడానికి పాపం మనల్ని కంట్రోల్ చేసింది. కానీ నీతి యొక్క దాస్యంలో మనం ఉన్నప్పుడు, లేదా నీతికి దాసులుగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా మన జీవితాల ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. పౌలు మహాశయుడు అదే మాట, ఒకప్పుడు నేను కూడా మీలాంటి వాడినే, ఒకప్పుడు మీకన్నా దౌర్భాగ్యుడిని అన్నాడు. భయంకరమైన పాపంలో ఉన్నాను, పూర్వం హింసకుడునో, హానికరుణ్ణో, దోషకుడునో, పాపుల్లో నేను ఎలాంటి వాడిని? ప్రధానుడిని అన్నాడు. పాపులందరూ లిస్ట్ రాసేస్తే నా పేరు ఎక్కడ ఉంటుంది అన్నాడు ఆయన? ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అన్నాడు ఆయన. ఫర్ ఎ హంబుల్నెస్ ఆఫ్ పాల్. అలాంటి నన్ను దేవుడు కనికరించి నమ్మకమైన వారిగా నన్ను ఎంచి తన పరిచర్యకు పిలుచుకున్నాడు. ఆ కారణాన్ని బట్టే పౌలు మహాశయుడు ఎక్కడ ఉత్తరం రాసినా అతడు తన గురించి తను రాసుకోవాల్సి వస్తే ఆయన రాసే పదం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దాసుడును అన్నాడు. హల్లెలూయా. మనం ఎవరు దాసులం అట? యేసుక్రీస్తు దాసులు.
ఇప్పుడు చూడండి, మనం పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులుగా మనం చేయబడ్డాం. ఒకప్పుడు పాపానికి దాసులుగా మనం ఉన్నాం, మనుష్యులకు దాసులు అయిపోయాం ఒక చోట. మనుష్యులు కూడా కొన్నిసార్లు మనల్ని దాస్యత్వంలో తీసుకెళ్ళిపోతారట. ఆ మాట కూడా ఒకసారి మీకు రెఫరెన్స్ ఇస్తాను. 1 Corinthians chapter 7:23, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనుక మీరు మనుష్యులకు ఏం కాకండి, దాసులు కాకండి అనే మాట చాలా క్లియర్గా రాశాడు. ఆల్ ఆఫ్ యూ ఆర్ బాట్ బై ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనుక యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. బీ నాట్ ఆల్ ఆఫ్ యూ ద సర్వెంట్స్ ఆఫ్ మెన్. మనుష్యులకు మీరు ఏమవ్వద్దో దాసులు అవ్వకండి. అది అంటే మనుషులు అంటే ఇక్కడ ఎవరో లోక సంబంధ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ నాయకత్వం గురించి కాదు. ఇక్కడ కొంతమంది ఈ మాటను ఆత్మీయ నాయకత్వానికి అప్లై చేసుకుని నేను ఎవరి కింద ఉండాల్సిన అవసరం లేదు, నా ఇష్టానుసారం నేను వెళ్ళిపోతాను, నా ఇష్టానుసారం జీవిస్తాను. అది కాదు. ఇక్కడ మనుషులకు దాసులుగా ఉండొద్దు అంటే అర్థం ఏంటంటే వారి యొక్క మోసయుక్తమైన పాపయుక్తమైన అనుభవాల్లోకి వెళ్ళిపోకండి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక లోకప్ మనుషుల చేత మీరు కంట్రోల్ చేయబడకండి. కొంతమంది విశ్వాసులు అవిశ్వాసుల చేత ఏం చేయబడుతుంటారు చెప్పండి, కంట్రోల్ చేయబడుతూ ఉంటారు. వాళ్ళకి దేవుని సేవకులు చెప్పిన మాటలు ప్రామాణికం కాదు, వాళ్ళకి దేవుని బిడలు చెప్పే విషయాలు ప్రామాణికం కాదు, దైవజనులు చెప్పే విషయాలు వారికి రుచించవు, అవి ప్రామాణికం కాదు. మా ఫ్యామిలీకి అండి మా పెద్దమ్మ గారు ఉన్నారండి, ఆమె చెప్పాలండి మాకు, ఆమె ఏం చెప్తే అదేనండి మాకు వేదం అండి అన్నట్టుగా ఎవరినో ఒకళ్ళు గురిగా పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరైనా దేవుని తెలుసుకున్నారంటే దేవుని తెలుసుకోలేరు. పోనీ బైబిల్ తెలిసి అంటే బైబిల్ తెలియదు. ఏదైనా జ్వరం రాగానే జ్వరం వచ్చిందా కూతురా కట్టేసుకో తాడు కట్టే అనగానే ఆ మాటలు వింటున్నాం. కొంతమందికి లోక సంబంధమైన వ్యక్తులు వారి క్రింద వారిని అధిపతులుగా చేసుకుని వాళ్ళ చేత కంట్రోల్ చేయబడుతూ ఉంటారు. సినిమా యాక్టర్ల చేత కంట్రోల్ చేయబడే వాళ్ళు కొంతమంది తెలియకుండానే వారి మాటలు ఇమిటేట్ చేయడం, వారి బట్టలు ధరించుకోవడం, లేకపోతే వారు నడిచినట్టుగా నడవడం, వాళ్ళకు దొరదొత్తే గోక్కున్నట్టుగా వీడు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏం చేయడం, అవన్నీ చేయడం. ఎవరైనా నిన్ను కంట్రోల్ చేస్తుంది? ఎవరి కోసం బతుకుతున్నావు నువ్వు? రాజకీయవేత్తల కోసం బతికేవాళ్ళు, సినిమా తారల కోసం బతికేవాళ్ళు. వాళ్ళు సినిమాలు వస్తే మాస్క్ పెట్టుకుని మొక్క మీద ముసుగేసుకుని సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. మళ్ళీ దేవుని బిడ్డలే. మనుషులకు మీరు దాసులు అవ్వకండి. డు నాట్ బి కంట్రోల్డ్ బై మెన్. వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే, మీరు నీతికి దాసులుగా ఉన్నప్పుడు నీతికి దాసులుగా ఉండండి. ఒకప్పుడు పాపానికి దాసులం, కానీ దేవుడు మనల్ని విడిపించాడు. విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మనుషులకి ఎప్పుడు స్లేవ్స్ అవ్వకండి. వీరు లేకపోతే నేను ఉండలేననే మాటలు రానివ్వకండి. వారి ప్రేమ నాకు దొరకలేదు కాబట్టి చచ్చిపోతాననే మాటలు రానివ్వకండి. బైబిల్ సెలవిస్తుంది, మీలో ఏ ఒక్కరు కూడా మనుషులకు దాసులు అవ్వదు. నేను ప్రేమ ఉండొద్దు అని చెప్పట్లేదు, ఆప్యాయతలు వద్దని నేను చెప్పట్లేదు. డోంట్ గెట్ మీ రాంగ్, బట్ డోంట్ బికమ్ ఏ స్లేవ్ టు పీపుల్. ప్రజల చేతుల్లో కీలుబొమ్మలు అయిపోకండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో పౌలు మహాశయుడు మరొక మాట వాడాడు. ఆ మాట కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, రోమాపత్రిక 16:18, అట్టివారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాక తమ కడుపునకే ఏమయ్యారంట, వాళ్ళు దాసులైపోయారు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను ఏం చేస్తారట, మోసపుచ్చుతారు. కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతూ వారు తమ కడుపుకి ఏమైపోయారట, దాసులు. ఏది చేసినా, ఏ పని చేసినా కడుపు పోషించబడడం కోసం, పొట్ట పోషించుకోవడం కోసం విలువలు రాజీ పడిపోయి విలువలన్నీ కూడా భయంకరంగా వదిలిపెట్టేసి ఆ కడుపు పోషించుకోవడం, పొట్ట ఎన్ని మోసాలైనా, ఎన్ని అక్రమాలైన, అన్యాయాలైనా, ఇతరులను బాధ పెట్టైనా ఏదో విధంగా పైకి వచ్చేద్దాం అనే ఆలోచనలు కొంతమంది ఉంటారు చూసారా. కడుపుకు దాసులైపోయారు. లోక సంబంధ విషయాలకు, లోక సంబంధ సంతృప్తులకు దాసులైపోయిన అనుభవాలు. అయితే ఇంక ఇవన్నీ చాలా విషయాలు బైబిల్లో మనం ధ్యానం చేయొచ్చు, కానీ మనము మనుషులకు దాసులం కాదు, మన కడుపుకు మనం దాసులం కాదు, పాపానికి దాసులం కాదు, కానీ ఎవరికి దాసులు అయ్యాం? మనం నీతికి దాసులు అయ్యాం. దట్స్ యువర్ ఐడెంటిటీ. ప్రభులోకి వచ్చిన తర్వాత నీ ఐడెంటిటీ అదే. ఇదే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను, జాగ్రత్త వినండి. ఇదే రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం నీతికి దాసులము అనే మాట పౌలు భక్తుడు ఎస్టాబ్లిష్ చేయక మునుపు
ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఆయన రాసుకుంటూ వచ్చాడు. అది 16వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా రాశాడు ఆ మాట. 16వ వచనంలో ఏమంటాడంటే, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో. ఈ మాట వినండి. లోబడడానికి దేనికి మిమ్మును మీరు దాసులుగా మీరు అప్పగించుకుంటారో దానికి మీరు ఏమైపోతారు? దాసులైపోతారు అన్నాడు. అక్కడ ఒక కాంట్రాస్ట్ కూడా వాడాడు. ఏమన్నాడు అంటే చూడండి, అది చావు నిమిత్తముగా పాపముగే గాని, అంటే పాపానికి దాసుడైన వాడు ఏం పొందుకుంటాడనమాట? చావు పొందుకుంటాడు. చావు నిమిత్తముగా పాపమునికే గాని, లేదా నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి మీరు ఏమవుతారు? అది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ అది. దేనికి మీరు ఎక్కువగా లోబడుతున్నారో దానికి మీరు ఏమయ్యారనమాట. అంటే ఇప్పుడు నిన్ను చెక్ చేసుకో, పర్లేదు, నీకు మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు. సిస్టర్ గారు మీకోసం ప్రయత్నం చేస్తుంటే నల్లగా కనబడుతుంది, తెల్లగా కనబడి ఎవరు చెప్పక్కర్లా. నీకు నువ్వు పరీక్షించుకో. నువ్వు దేనికి ఎక్కువగా లోబడుతున్నావో దానికి నువ్వేమైపోయినావు? ఆల్రెడీ దాసురాలు అయిపోయావు, దాసుడు అయిపోయావు. ఇప్పుడు పాపానికి ఎక్కువగా లోబడుతుంటే నువ్వు ఏ దాస్యంలో ఉన్నావు అనమాట? పాపపు దాస్యంలో. ఏసైకి ఎక్కువగా లోబడుతుంటే ఎవరి దాస్యంలో ఉన్నావు? అంటే ఎవరికి దాసుడిగా ఉన్నావు? ఏసైకి దాసుడు. చప్పట్లు కొట్టి ఏసైని మహిమపరచండి. హల్లెలూయా. మనము నీతికి దాసులుగా ఉందుము గాక. హల్లెలూయా. దేనికి ఎక్కువగా నువ్వు లోబడుతున్నావో, దేనికి నువ్వు ఎక్కువగా ఇంక్లైన్ అవుతున్నావో, దేనికి నువ్వు ఎక్కువగా ఈల్డ్ అవుతున్నావో దానికి నువ్వు దాసుడు అయిపోయావు, దాసురాలు అయిపోయావు. మేక్ ష్యూర్ నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు నువ్వు దేనికి ఎక్కువ లోబడుతున్నావు, ఎలాంటివి నీకు ఎక్కువగా ఇష్టంగా ఉంటున్నాయి, ఎలాంటివి ఎక్కువగా నీకు ఆకర్షణగా ఉంటున్నాయి, ఎలాంటివి ఎక్కువగా నీకు సంతోషాన్ని ఇచ్చేవిగా కనబడుతున్నాయి, ఎలాంటివి నీవు ఎక్కువగా ప్రియముగా ఉన్నాయి, ప్రీతిగా ఉన్నాయి. ఆలోచన చేయాలి. బైబిల్ సెలవు, నువ్వు దేనికి ఎక్కువగా లోబడతావో దానికి నువ్వు దాసుడు. అంటే పాపములో ఉన్నంతకాలం పాపానికి లోబడ్డాం, సాతానికి లోబడ్డాం. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం లోబడవలసింది ఎవరికి? అంటే నీతికి దాసులు అంటే అదే అర్థం. ఆ ఐడెంటిటీ తగిలించేసుకుని ఆమె సర్వెంట్ ఆఫ్ గాడ్ అని తిరగడం కాదు. ఆమె సర్వెంట్ ఆఫ్ గాడ్ అని అంటున్నామంటే, దేవుని దాసులు అంటున్నామంటే మనం ఎవరికి లోబడుతున్నాం అని అర్థం? యేసయ్యకి లోబడాలి, లోబడుచున్నాము, లోబడతాము. హల్లెలూయా. అది దాని అర్థం. అంటే వాక్యం ఏం చెబుతుందో, ప్రభు ఏం చెబుతున్నాడో ఆ మాటలకు మనం ఇంక్లైన్. ఒక మెసేజ్ను విన్న తర్వాత ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గుచ్చుతూ ఉన్నాడో, లేదా ఎక్కడ సరిచేయబడాలని నిన్ను ఆయన ఆ ప్రేరేపణ ఇస్తున్నాడో అక్కడ నువ్వు ఎంత త్వరగా లోబడితే అంత ఆశీర్వాదం నీకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అదేదైనా కావచ్చు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. పాపము నుండి విమోచింపబడ్డాం, మనం విడుదల చేయబడ్డాం. ఎందుకంటే ఒక పర్పస్ ఉంది. మన ఇష్టానుసారం తిరిగేయడానికి కాదు. దేవుడు మనం స్వతంత్రులుగా చేసింది మన ఇష్టానుసారం బ్రతికేయడానికి కాదు. మనం నీతికి దాసులుగా ఉండాలి, నీతికి లోబడాలని, నీతిమంతుడైన ప్రభువుకు లోబడాలని, నీతి వాక్యములు ఉన్న బైబిల్కి లోబడాలని. అది దాని అర్థం. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తూ, పాపములో జీవించినంతకాలం పాపం అధికారం మన మీద ఉంది. ఇప్పుడు క్రీస్తు అధికారం క్రిందకి వచ్చాం కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలా? లోబడాలి. ఇది ఆప్షన్ కాదు. వీఆర్ ఆబ్లిగేటెడ్, వీఆర్ ఆబ్లైజ్డ్. మనం లోబడవలసిందే అనే మాటను పౌలు భక్తుడు చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. అండ్ ద థర్డ్ పాయింట్, మూడవ శ్రేష్టమైన అంశం, రోమీయులకు రాసిన పత్రికలో చివరి వచనం మనం చదివితే, ఎక్కువగా సువార్త సభల్లో ఈ మాటను ఎక్కువగా నేనైతే వాడుతూ ఉంటాను, ఎక్కువగా ప్రకటిస్తుంటాం. అందులో ఏముందంటే, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణము. ఆ మాట అన్న తర్వాత అక్కడతో బైబిల్ ముగించబడి ఉంటే, లేదా అపోస్తలుడైన పౌలు మరొక మాట దానికి కనెక్టింగ్గా రాయకపోయి ఉంటే మనలో ఏ ఒక్కరికి హోప్ ఉండేది కాదు, మనలో ఏ ఒక్కరికి నిరీక్షణ లేదు. పాపింకి చచ్చిపోవడమే, పాపంలో ఉన్నవాడు మరణానికి పాత్రుడైపోవడమే. ఇంకా ఆ మాట అక్కడతో ముగించబడి ఉంటే సువార్తకు అర్థం లేదు. కానీ సువార్తకు అర్థం ఏంటో తెలుసా? అది వాస్తవమే, పాపంలో వచ్చే జీతం మరణమే. అయితే అంటే, కానీ ఇక్కడ ఒక మార్గాన్ని దేవుడు ఉపదేశించాడు, ఒక మార్గాన్ని దేవుడు బయలుపరిచాడు. అదేనంటే, క్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ నిత్య జీవము దేవుని నుండి ఎలా అనుగ్రహించబడిందట? కృపావరముగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇటర్నల్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్
త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న గొప్ప బహుమానం నిత్య జీవము అనే మాట అక్కడ రాశాడు. బైబిల్ గ్రంథంలో నిత్య జీవానికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. లోక సమాన జీవం గురించి బైబిల్ మాట్లాడడం లేదు, కానీ నిత్య జీవాన్ని గురించి ఎక్కువగా మాట్లాడేది. ఒక్క న్యూ టెస్ట్మెంట్లోనే, నూతన నిబంధనలోనే నిత్య జీవం అనే డైరెక్ట్ వర్డ్, నిత్య జీవం అనే మాట న్యూ టెస్ట్మెంట్లో 33 సార్లు కనబడుతుంది. చెప్పండి ఎన్నిసార్లు? 33 times we find the word called eternal life లేదా everlasting life. నిత్య జీవం అని తెలుగు బైబిల్లో నేను ప్రాముఖ్యంగా పరిశీలన చేస్తే 33 సార్లు నిత్య జీవం అనే మాట న్యూ టెస్ట్మెంట్లో కనబడింది. ఆ న్యూ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ అంతా అదే, నిత్య జీవాన్ని గురించిన అంశాలే. మనకు తెలుసు యోహాను 3:16 దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు? దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? మనం 4 కార్లు 3 బిల్డింగ్లు 2 పిల్లలు భార్య లేదా భర్త కలిగి ఉండి జీవితంలో హ్యాపీగా బ్రతికేస్తున్న దేవుడు మనల్ని ప్రేమించాడు. అఫ్కోర్స్ అవన్నీ దేవుడు ఇస్తాడు, కాదంటలేదు. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక ఏం పొందుతారట? నిత్యజీవం పొందుతారు. అదే కదా అర్థం అక్కడ యోహాను 3:16. ఆ తర్వాత యోహాను 3:36లో కూడా చక్కని మాట రాశాడు చూడండి. ఆ మాట కూడా ఆలోచన చేస్తే, కుమారుని యందు విశ్వాసముంచువాడే ఏం గలవాడు? నిత్య జీవము గలవాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక నువ్వు నిత్య జీవాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కుమారుని యందు ఏం ఉంచాలా? అంటే కుమారుడు అంటే ఎవరెక్కడ? ప్రభువుని యేసే కదా. ఆయనకి ఇవ్వబడిన టైటిల్ కుమారుడు. కుమారుడు అంటే దేవుడికి పెళ్ళయింది, అందులో కొడుకుని ఈ లోకానికి పంపించిన అర్థం కాదు అది. కుమారుడు అనగా యేసు ప్రభు వారికి ఇవ్వబడిన ఒక టైటిల్. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. బైబిల్ ఖండితంగా స్పష్టంగా, ఇక డౌట్ ఏమీ లేదు, దీనిలో అనుమానాలు లేవు, సందేహాలు అక్కర్లా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడే చెప్పండి ఏం పొందుతాడు? మళ్ళీ అక్కడ లేదండి, ఇక్కడ లేదండి, ఇక్కడ లేదండి, అన్నీ నాకు అనవసరం. బైబిల్ చెప్పింది క్రీస్తు ప్రభునందు ఏముంచాలా? విశ్వాసం ఉంచాలి. ఆయనే నా రక్షకుడు, ఆయన నా కోసం శిలువలో మరణించారు, ఆయన రక్తధారల్లో నా పాపాలు క్షమించబడతాయి, ఆయన పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు, ఆయన దేవుడై ఉండి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చే రిక్తునుగా మరణానికి లోబడ్డాడు. ఆయన మనందరినీ కూడా మరణ దాస్యము నుండి విడుదల చేయడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడనే ఈ ధన్య సత్యాన్ని లేదా సుందర సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏం కలిగి ఉన్నారట? నిత్య జీవం కలిగిన వారే. యోహాను 3:16 ఎంత శ్రేష్టమైన మాటో, యోహాను 3:36 కూడా అదే శ్రేష్టమైన మాట. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అందులో ఇంక మనకి సందేహం అక్కర్లేదు. ఇదే యోహాను భక్తుడు మరొక చోట అంటాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే యేసు ప్రభు దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, అసలు యేసు ప్రభువే నిత్య జీవం అన్నాడు అక్కడ. ఆ మాట మీరు ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. 1 John chapter 5 and verse 20 దానిలో రాయబడిన మాట, మనము సత్యవంతుడైన వాని యందు ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించారు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన, చూడండి, మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయనే ఏ దేవుడు అంట? నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువే నిత్య జీవం, ఆయనే నిత్య జీవమై ఉన్నారు. గనుకనే మనకేమిస్తాడు? ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అది అక్కడ అర్థం. ఆయన దగ్గర ఏముందో అది ఇవ్వగలడు ఆయన. ఆయనే నిజమైన దేవుడును. యేసు ప్రభు దేవుడా అండి? ఎక్కడుందండి బైబిల్లో చూపించని చాలామంది అడుగుతుంటారు కదా. ఈ రిఫరెన్స్ కూడా రాసుకోండి. 1 John 5:20 ఆయనే నిజమైన దేవుడు అంటే, ఆయనే అంటే అక్కడ ప్రభు గురించి హైలైట్ చేయబడుతుంది. యేసు ప్రభు అక్కడ ఆయనే నిజమైన దేవుడు అనే మాట భక్తుడైన యోహాన్ గారు రాసుకుంటూ వచ్చారు. సో వీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్. దట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నిత్య జీవాన్ని మనలో ఏ ఒక్కరు డబ్బులు పెట్టి కొనుక్కోలేదు, కానీ క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఇవ్వబడింది. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆయన మనకు సమాధానాన్ని, నిరీక్షణను, ప్రేమను మాత్రమే కాకుండా అల్టిమేట్గా వీ విల్ ఎక్స్పీరియన్స్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దట్స్ వాట్ పాల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది చాప్టర్. ఈ 6వ అధ్యాయంలో పౌలు మహాశయుడు చెప్పిన మాట, క్రీస్తు ప్రభువులో మనం నూతన స్వభావాన్ని కలిగి ఉన్నాం, ఇక ప్రాచీన స్వభావం వైపు తిరగద్దు. రెండవది, మనం నీతికి దాసులు అయ్యాం కాబట్టి మనం నీతికి మాత్రమే ఏమవ్వాలా? లోబడాలి.
దేనికి లోబడతామో దానికి దాసులు అన్నాడు. మూడో మాట, క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన బహుమానాల్లో శ్రేష్టమైన బహుమానం నిత్య రాజ్యము లేదా నిత్య జీవము. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అండ్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు అస్ త్రూ జీసస్ క్రైస్ట్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రేపు రోమాపత్రిక 7వ అధ్యాయం ధ్యానం చేస్తాం. చాలా శ్రేష్టమైన అనుభవాలు దానిలో కూడా ఉంటాయి. ఎవరు మిస్ అవ్వద్దు. చాలా అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి వాటిని మన హృదయాల్లో పోగు చేసుకుందాం. ఈరోజు అందరం కూడా ప్రార్థనలో కాసేపు గడుపుదాం. ఆన్లైన్లో ఎవరైతే ఈ మీటింగ్లో పాల్గొన్నారో యూ కెన్ లీవ్ యువర్ ప్రేయర్ పాయింట్ ఇన్ ద లైవ్ చాట్. వీ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. నేను మాత్రమే కాదు, బ్లెస్సీ గారు మాత్రమే కాదు, మన ఆత్మీయ తల్లిదండ్రులు, అదేవిధంగా మన సంఘంలో ఉన్న ప్రార్థన యోధులు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆన్లైన్ వ్యూవర్స్, వేర్ ఎవర్ యూ ఆర్, మీరు ఏ దేశాల నుంచి చూస్తున్నా, ఏ ప్రతికూల వాతావరణంలో మీరున్న, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ మధ్యలో ఎక్కడ మీరు చిక్కుకుపోయినా, ఎలాంటి ప్రతికూల వాతావరణంలో మీరున్న, జాయిన్ us దిస్ ప్రేయర్. ఈ ప్రార్థనలు ఏకీవించండి. ప్రభు మిమ్మల్ని బలపరచాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ పేరు, మీ ప్రార్థన అవసరత స్పష్టంగా దానిలో రాయండి. వీ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ప్రార్థన చేయడం ద్వారా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా మన జీవితంలో పొందుకుందాం. అవునయ్యా, మేము ప్రాచీన స్వభావానికి సిలువ వేసి నూతనత్వంలో బ్రతకాలని, మా అవయవాలను దుర్నీతికి సాధనాలుగా వాడకూడదని శ్రేష్టమైన విషయాలు మాతో మాట్లాడారు. మీరు దేనికి లోబడతారో దానికే మీరు దాసులు అవుతారు కనుక నీతికి దాసులుగా ఉండండి అని నీ వాక్యంలో మీరు రాయించారు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ us your servants of righteousness, servants to righteousness. నీతికి దాసులుగా మేము ఉండే కృపను నువ్వు ఇచ్చావు. నిత్య జీవాన్ని కానుకగా మాకు ఇచ్చావు. నిన్ను అంగీకరించడమే, నిన్ను తెలుసుకోవడమే నిత్య జీవం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడని చాలా స్పష్టంగా నీ వాక్యంలో రాయించావు ప్రభువా. మా యొక్క నినాదం అదే, మా సువార్త అదే ప్రభువా. నిన్ను లోకానికి పరిచయం చేయడంలో కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన నిన్ను పరిచయం చేయడంలో మా ఉద్దేశం అదే. నీ యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవాన్ని చూడగలడు, నిత్య జీవాన్ని అనుభవించగలడు. లార్డ్ హెల్ప్ us to take this gospel to a lot of people around the world. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. మనస్ఫూర్తిగా చెబుదాం. యేసయ్యా